వాళ్ళు ఎవరు ఈ దేశంలో మూలమే వాళ్ళు, ఈ దేశం నుంచి విడిపోయిందే కదా. ఇలా నాయనమ్మ చేసిన పాపము లేకపోతే ఇలా తాత ముత్తాత చేసిన పాపమే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేటటువంటిది. వాళ్ళ పాపాల ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి హిందువుల ప్రాణాలకి ఎవడు రక్షణ? ఎందుకు మాట్లాడ్డా ఆయన? అదే ముస్లింని సంతుష్టీకరించాలి. అలా సంతుష్టీకరించాలంటే ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అని పిలుస్తున్నారో లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, అల్ ఖైదాలు, ISISలు ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు వాటి గురించి ఒక్కరోజు మాట్లాడు. వాళ్ళు దారి తప్పుతున్న యువతరమని మాట్లాడడం, వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ దేశం మీద యుద్ధం చేశారు మాట్లాడడం, ఈ ప్రపంచ సమాజాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు వాళ్ళు, ఇలాంటి దరిద్రాలను అంగీకరించమని ఒక్కరోజు మాట్లాడడం. కానీ దేశమే ఫస్ట్, ఆ తర్వాత నా ఇల్లు నా కుటుంబం అని మాట్లాడేటటువంటి RSSని గురించి తప్పుడుగా ప్రచారం చేస్తాడు, తప్పుడుగా ముస్లింలను రెచ్చగొడతాడు, తప్పుడుగా క్రైస్తవులను రెచ్చగొడతాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ దేశంలో మొదటి నుండి చేసి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాడు అధికారంలోకి రావడానికి ఎన్నేళ్ళు పట్టింది, కానీ అన్ని సంవత్సరాలు ఎవరిని బూచిగా చూపెట్టారు? పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా. కానీ RSS బూచిని చూపెట్టారు, హిందుత్వాన్ని బూచిగా చూపెట్టారు. హిందువులు మరి అప్పుడు ఏం చేశారని? బట్ అదే హిందువులు బంగ్లాదేశ్లో అన్యాయానికి గురయ్యారే, అదే హిందువులు ఈశాన్య రాష్ట్రాల నుంచి తరిమివేయబడ్డారే, అదే హిందువులు కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డారే, అదే హిందువులు కేరళలో మైనార్టీలు అయ్యారే. మరి అక్కడ ఎవడు మాట్లాడాడు? ఎవడు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా అక్కడ. అంటే